తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పేదింట్లో కూడా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యమే తినాలి, వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మొత్తం తీసుకున్న నిర్ణయం ప్రకారం మొన్న ఉగాది నాడు ప్రతి రేషన్ షాప్లో కూడా సన్న బియ్యం పంపిణీ అనేది మొదలైంది. అయితే వాస్తవానికి గద్వాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ మొదలైంది. ప్రతి పేదవాడు సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. కానీ ఆ బియ్యం సన్న బియ్యం అంటే మామూలుగా అన్ని బియ్యంలా ఉన్నాయా లేకపోతే కల్తీ ఉన్నాయా, అందులో వడ్లు కానీ చెత్త చెదారము ఇలాంటివి ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కేటీదొడ్డి మండలంలో హెడ్ క్వార్టర్స్ కేటీదొడ్డి గ్రామంలో మన మద్దమ్మ తిమ్మప్ప గారి ఇంట్లో భోజనం చేయడం జరిగింది. నిజంగా కూడా బియ్యం చాలా బాగున్నాయి, ఎలాంటి అందులో పెడ్డలు రాళ్ళు ఎలాంటి చెత్త లేకుండా కూడా చాలా నీట్గా నార్మల్గా బయట షాప్లలో కొనుక్కునే విధంగానే రేషన్ షాప్ బియ్యం కూడా ఉన్నాయి. చాలా సంతోషపడుతున్నారు. పేద ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వం ధైర్యం చేసి ఇలా సన్న బియ్యం ఇయ్యలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎలాగైతే ఇంద్రమ్మ రాజ్యంలో మేము పేదవాళ్ళకి మాకు సహకారం అందిందో అదేవిధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుంది అనే నమ్మకం ప్రజల్లో వచ్చింది. సో డెఫినెట్గా ఇచ్చిన ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అన్నీ చేయాలనే ఆలోచనలో ఉంది. సో రాబోయే కాలంలో పేదలకి మళ్ళొక్కసారి ఇంద్రమ్మ రాజ్యం తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో మా గద్వాల్ ప్రజలందరి తరఫున పేద ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కేబినెట్ మొత్తానికి, కాంగ్రెస్ పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.